ఇన్స్పెక్టర్, మీరు కళ్ళతో చూచారు, ఆ చూచింది నోటితో చెప్పలేకపోయారు. వై వై? సారీ మిస్టర్ చక్రధర్, మీ వయసు ఎంత ఉంటుందో నా అనుభవం అంత ఉంటుంది. నా అనుభవంలో ఇలాంటివెన్నో చూశాను, చెప్పాను. ఇదే మీ మొదటి అనుభవం అయితే టేక్ ఇట్ ఈజీ. ప్లీజ్ లీవ్ ఇట్. లీవ్ ఇట్? హౌ కెన్ ఐ లీవ్ ఇట్? మీరొక్కరే ఏం చేయగలరు చెప్పండి. విజయ, ఆ మాట అనొద్దు. మహాత్మా గాంధీ ఒక్కడు నడుంకొడితే దేశమే ఆయన వెనక వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఒక్కడే, ఆ ఒక్కడు చేత విల్లు పట్టితే మన్యమే అతని వెంట వచ్చింది. భగత్ సింగ్ ఒక్కడే, యువశక్తి ఆయన వెన్నంటి నడిచింది. నిజమే, కానీ ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్న ఉత్సాహం వేరు, ఉద్రేకం వేరు, ఉద్వేగం వేరు. కానీ ఇప్పుడు మనుషులు పక్కింట్లో హత్య జరుగుతుంటే తనింట్లో దుప్పటి ముసుగేసుకుని పడుకునే మనస్తత్వం, మన కళ్ళ ముందే ఒకరిని కొడుతూ ఉంటే మనకెందుకుని తప్పించుకునే మనస్తత్వం. నేను ఒప్పుకోను. నడుంగట్టే మనుషులుంటే పిడికిలి బిగించే మనుషులుంటారు, ముందడుగు వేసే మనుషులుంటే ముందుకు దుక్కే యువకులుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించే వరకు నేను నిద్రపోను. అమ్మా, ఈ మొత్తం సంవత్సరంలో నీ అంత అదృష్టవంతుడు మరొక లేడయ్యా. పంచదార కూడా సఫరం చేశావు, ఇన్సూరెన్స్ దిగమింగేసావు, ఏ కేసు లేకుండా. నిదానంగా అంటావేంటి పనుజీ? అగ్ని సాక్షిగా పెద్ద అదృష్టవంతుడు అయిపోయాడు మన రాజనాల. మరి తీయండి దక్షిణ. అయ్యా ఇదిగోండి 1,00,000 రూపాయలు. నాకు కాదండి, స్వామీజీకి సమర్పించండి. అంత కళ్ళు మూసుకుపోయి కారు ఫుట్పాత్ మీద ఎలా నడిపావు? ఎలాగో ఎక్కించారు స్వామీజీ, మీరే కాపాడాలి, లేకపోతే ప్రాణాలు పోతాయి. మేము హెల్ప్ చేయగలమని నీకెవరు చెప్పారయ్యా? బంగారు ఉరికమ్మ కలిసి ఉన్నట్టు కదండి, మీరే రక్షించారట, ఆయన చెప్పాడండి. సరే, సాయం సంగతి చెప్పాడు, మరి దక్షిణలో గట్రా ఉంటాయి, వాటి సంగతి కూడా చెప్పాడు. ఆయన చెప్పాడండి, ఎంతైనా పర్వాలేదండి. పర్వాలేదు కదా, ఉండు. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారా? భానుజీ హియర్. మనం అర్జెంటుగా ఆశ్రమంలో కలుసుకోవాలి. డాక్టర్, యువర్ ప్రెజెన్స్ ఇస్ అర్జెంట్లీ రిక్వైర్డ్. హలో సిస్టర్, భానుజీ హియర్. నీ ప్రెజెన్స్ ఆశ్రమంలో చాలా అవసరం. నమస్కారం అండి. ఓ సుఖీ భవ. జరిగిందేమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఇదేం చిన్న విషయం కాదు. కారా అక్కడ ఉండిపోయింది, ఇతని బూట అతనికి దొరికిపోయింది. మరి భీమరాజును అతను గుర్తు పట్టేశాడు కనుక ఈ భీమరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఒకవేళ తప్పించుకోవడమే జరిగితే అది ఏదో మహామాయ జరిగినట్టు జరిగిపోవాలి. అది నీ వల్ల జరగాలి, లేదా నా వల్ల జరగాలి. నేను రాజధాని చుట్టూ తిరిగినందువల్ల జరగాలి. మరి దాని ఖర్చు 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు. నువ్వు తట్టుకోగలవా? ఉందండి, నా ప్రాణాలు కాపాడండి. సరేనయ్యా, నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డు. నీ కోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రాణాలు కూడా అడ్డం పెట్టేస్తారు. పని జరిగిన తర్వాత మనిషి కూడా చొప్పున ఇచ్చేయి. చేయించినందుకు నాకు 2 ఇచ్చేయి, స్వామీజీకి పర్సనల్ గా 2 ఇచ్చేయి. మరి ఈ ఆశ్రమాన్నంతా అభివృద్ధి పరచాలిగా, దానికో 2 ఇచ్చేస్తాడు. అలాగేనండి, నన్ను మాత్రం ఈ గండం నుంచి కాపాడండి. అలాగేనయ్యా. ఇన్స్పెక్టర్ గారు చెప్పేది ఉంది. 3 రోజుల క్రితమే ఇతను కారు ఎవడో ఎత్తుకుపోయాడు. ఎవరు ఎత్తుకుపోలేదు కదండి. మీ కారు ఎత్తుకుపోయినట్టు మీరు 3 రోజుల క్రిందట ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు. ఆయన ఆ రిపోర్టు రిజిస్టర్ చేసుకున్నారు. కారు సరేనండి, మరి నా కాలు బూట ఆయన దగ్గర ఉండిపోయింది కదండి. అవును, ఆ బూటు ఏ రంగు? ఎరుపు రంగు అండి. ఎరుపు రంగు. ఇన్స్పెక్టర్ గారు, ఆ బూటు ఏ రంగు? నల్ల రంగు బూటు. ఇక నీ విషయం. నువ్వు కాలు విరిగి 6 రోజుల క్రితమే హాస్పిటల్లో చేరావు. మరి చారలేదు కదండి. చేరావయ్యా,
6 రోజుల క్రితమే డాక్టర్ గారు నిన్న హాస్పిటల్లో ఇన్పేషెంట్ గా చేర్చుకున్నారు. కాలు విరిగి చేరినట్టు 28వ తారీఖునే రిజిస్టర్లో నమోదు చేయబడి ఉంది. ఏం డాక్టర్? మరి కాలు విరగలేదు కదండి. స్వామీజీ కాలు విరగలేదట. కాలు విరగలేదా? ఇప్పుడు విరుగుతుంది.